మేము చెనగచెల్ల నుంచి వచ్చినాం సార్. మా పేరు శ్రావణి. మా భూమి 13 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం కోర్టు కేసులో. అయితే అది అవుతనే లేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు. మేము తిరుగుతున్నాం. అయితే వాళ్ళు మాకు న్యాయం చేయాలి. మా 2 పిల్లలు ఉన్నారు. మాకు ఇల్లు లేదేం లేదు. వాళ్ళు మాకు న్యాయం చేయాలి. మేము ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతున్నాం, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తున్నాం. మరి భూమి కోర్టు కేసులో నడుస్తుంది. అది మాకు న్యాయం జరగాలి. ఎక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. మేము కోర్టు కేసు నడుస్తుంది. కాకపోతే మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం జరిపించాలని మేము చూస్తున్నాం. చాలా ఏళ్ళ నుంచి తిరుగుతున్నాము. మేము కష్టం చేసుకొని బతికే వాళ్ళం. మాకు కష్టం చేయండి ఒక రోజు కూడా గడవదు. అట్లా ఉంది మా పరిస్థితి. మా భూమి మాకు ఇప్పించగలరని న్యాయంగా కోరుతున్నాం మేము. ముత్తిరెడ్డి గారు అంటే ఆయన అనుచరులతో చేయించారు. అది 2014 నుంచి నడుస్తుంది. అయితే 2018లో మా మామ చనిపోయింది అదే రోజు. వాళ్ళు ఏం చేసిరంటే మేము చావులో ఉన్నాం కదా, ఆయన మీద కూడా కేసు పెట్టి, మా వాళ్ళ మీద కూడా కేసు పెట్టి, మా భర్తల మీద కూడా కేసు పెట్టి, అది కేసు పెట్టేసి ఇండ్లు కట్టేసి నైటే 15 రోజులలో. అప్పుడు సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి. అందులోనే మేము ఇటు తిరగడం అయింది. మేము అక్కడికి వెళ్ళలేదు. మేము రెంట్ కట్టుకొని ఉంటాం బయట. అట్లా అని వీళ్ళంతా ఇక్కడ కట్టేసడం స్టార్ట్ చేసారు 15 డేస్లో. 15 డేస్ కూడా పట్టలేదు. కాకపోతే 2018 4th డేటు నుంచి సంక్రాంతి హాలిడేస్ మొత్తం ఇక కట్టేసిరు అయిపోయింది. అప్పటి నుంచి ఇక మేము ఎన్ని ఆఫీసులు తిరిగినా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ అన్నీ తిరిగినాం. మేము తిరగని చోట అంటూ లేదు మాకు. చెనగచెల్ల మా మామల పేరు మీద ఉంది, మా ఆయన పేరు మీద ఉంది. అట్లా మాకు రావాలి. మా కుటుంబానికి చెందిన వాళ్ళందరికీ రావాలి. పెట్టినా కానీ పట్టించుకోలేదు మమ్మల్ని. అట్లా జరగాలి అని అనుకుంటున్నాం. ఆశతోటే వచ్చినాం. ఆశతోటే వచ్చినాం. సంవత్సరాల నుండి న్యాయం జరుగుతలేదు సార్. న్యాయం జరగాలి. మాకు తప్పకుండా న్యాయం జరగాలి. నా పేరు ఎల్ విక్రమ్ రెడ్డి. నాది చౌదర్పల్లి గ్రామం, బొమ్రస్పేట్ మండలు, కోడంగల్లు. నాది వికారాబాద్ జిల్లా. మేము బాయికాడ ఎలక్ట్రిసిటీ మాది కరెంటు దాంట్లో ఫీజు వేయడానికి వెళ్ళాము. అక్కడ ఫీజు వేయడానికి పోతే నాకు చాటు కొట్టి చేయి వెళ్ళిపోయింది. తర్వాత మ్యారీడ్ 22 సంవత్సరాలు అవుతుంది. మేము హైదరాబాద్ వచ్చేసినాము. 2 ఆడపిల్లలు, 2 పాపల్ని చాలా కష్టపడి చదివించుకుంటున్నాము. నాకైతే జాబ్ లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్. మా మిస్సెస్ 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో విజయనగర్ కాలనీ ఏసీ గార్డు హెడ్ ఆఫీసు వాళ్ళు 14-15 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది క్యాషియర్గా. ఇప్పటివరకు పర్మనెంట్ చేస్తామంటే పర్మనెంట్ చేయలేరు. అదే తక్కువ శాలరీతోటి కాంట్రాక్ట్ వాళ్ళు నడిపించుకుంటున్నారు బుగులు పట్టించుకొని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు మా సొంతం రేవంత్ రెడ్డి రెస్పాన్స్ ఇచ్చి మా మిస్సెస్కు న్యాయం చేస్తారని మనవి. చాలా తక్కువ శాలరీతోటి 2500 శాలరీతోటి చేసేది ఇప్పుడు 7000 వస్తూ ఉంది. 7000తోటి ఏం బతుకుతాం? పిల్లలు బీటెక్లు చేస్తూ ఉన్నారు. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ని. నాకు ఏం జాబ్ ఇవ్వమంటే ఎవరు ఇస్తలేరు. రోడ్ల మీద ఉట్టిగా తిరగడం అవుతుంది. మేమేం చేయాలని 2 సార్లు ప్రజావానికి వచ్చి అప్లికేషన్ చేసినా ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. మరి ఏం చేయాలి, ఎవరిని సంధానించాలని ఆవేదన చెందుతున్నాను ఇప్పుడైతే. సో ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అప్లికేషన్ ఇవ్వడం? రెండవసారి. ఇది అప్లికేషన్ మేము ప్రజావాణిలో రెండవసారి రెస్పాన్స్ లేదు ఇప్పటి వరకు. మేము ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఇంకా సీఎం సార్ని కలవడానికి సెక్రటరీకి వెళ్ళాను. అక్కడికి ఎవరు రాణిస్తలేరు మాకు. మా సొంతము కోడంగల్ కాన్స్టిట్యున్సీ, బొమ్రస్పేట్ మండలం, చౌదర్పల్లి. ఎవరు అక్కడ లోకల్ లీడర్కి ఇట్లా ఎవరు ఏం రెస్పాన్స్ లేదు. ఏం చేయాలి, ఏం ఆలోచించాలి? మేము మా ఆత్మహత్య తప్ప ఇంకొకటి ఏమీ లేదు అక్కడ మాకు. అదే 7000 శాలరీకి ఎట్లా చేయాలి? చాలామందిని డిపార్ట్మెంట్లో ఇంకా చాలామందిని తీసుకొని అందులో డిపార్ట్మెంట్లో పర్మనెంట్ చేసేసుకుంటున్నారు. మాకు మాత్రం పర్మనెంట్ లేదు, ఏం లేదు. ఏం చేయాలో ఆలోచిస్తాం. 2 ఆడపిల్లలు, పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంకా చదువుతాం అంటున్నాం. మేమేం చేయాలి ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం, డిపార్ట్మెంట్ పంపిస్తాం, మీకు మెసేజ్లు వస్తాయి, అవి వస్తాయని. ఇంతకుముందు నెల కింద చేశాను, మెసేజ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు చేస్తే మళ్ళీ అది గిట్లా నమ్మకం లేదు మాకు. ఇట్లా సీఎం సారు కొద్దిగా ఆలోచించి మాకు ఏదైనా న్యాయం చేయగలని మనవి.
ఇప్పుడు మీకు అంటే శాలరీ పెంచాలనా లేకుంటే జాబు ఇప్పుడు దాని క్యాష్ కౌంటర్ని ఆర్టిజన్గా చాలామంది డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకుంటున్నారు. మాకే ఆర్టిజన్గా ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. మేము లేని వాళ్ళం, ఉన్న వాళ్ళం ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ మేము. ఓకే, దాని గురించే సీఎం సార్కి ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నాకైతే నమ్మకం లేదు. అవి ఏదో పత్రాలు ఇస్తున్నాము, వీళ్ళు తీసుకుపోయి ఎక్కడో పడేస్తున్నారని ఆలోచన ఉంది నాకైతే. తీసుకుపోయి పడేసేస్తున్నారు కానీ రెస్పాన్స్ లేదు. నెల రోజులైంది, మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుంది, ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. మాకు డౌట్ ఉంది. ఇప్పుడు నెల రోజుల వరకు వాళ్ళే చెప్తున్నారు, నీకు 15 రోజుల్లో మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది అని. నెల రోజులైంది ఫస్ట్ అప్లికేషన్, ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ రావాలే కదా. డౌట్ రాదా మరి? మనిషికి డౌట్ వస్తుంది. మళ్ళీ అదేదో వీళ్ళు తీసుకెళ్ళకన్నా పడేసినట్లు ఉన్నారు అది ఆఫీసర్లు. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రాజకీయ నాయకుల వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఏదైనా తీసుకుపోయి అక్కడ పడేయచ్చు, చెప్పలేం కదా. అక్కడ సార్ వాళ్ళకు, ఇప్పుడు సీఎం సార్ వరకు కొద్దిగా వ్యక్తిగతంగా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని మనవి. నా పేరు అంబుబాయి. నేను జగద్గిరి గుట్టలు ఉంటాం, జగద్గిరి గుట్ట, మగ్దూమ్ నగర్. ఇక బెడ్రూమ్ గురించి రాసుకపోయి చాలా ఏళ్ళ గురించి సురారం, అది మన సురారం ఎమ్మెల్యే ఆఫీస్లో ఇచ్చిండ్రు. అంతా 2-3 లారీల మంది పోయినాం, లేడీస్ జెంట్స్ పోతే. ఇక మన ఎలక్షన్లు కాకముందు పేరు వచ్చింది. పేరు వస్తే ఫోన్ నెంబర్ తీసుకుండ్రు, ఇంటి నెంబర్లు అన్నీ తీసుకుండ్రు. ఫోన్లో చెప్తామమ్మా అన్నారు. ఫోన్లో చెప్పలే, ఏం లేదు. మున్సిపాలిటీ ఆఫీస్లోకి పోయినాం, అన్ని పేపర్లు తిప్పుకాస్తే ఫోన్ నెంబర్ కలవాలి, మళ్ళీ ఆధార్ కార్డు నెంబర్ కలవాలి అంటే చూసిన ఒకటి కలిస్తే ఒకటి కలుస్తుంది, మేము కిరాయి ఇళ్ళల్లో ఉంటాం నాయన. మా బతుకులు వేరేనే ఉన్నాయి, ఏదో తమ్ముడు ఇస్తే బతుకుతున్నాను నేను. అందుకోసం ఇండ్లు లేదేం లేదు, మీరు చెక్ చేసి మాకు ఇవ్వండి. మేము అట్లేం లేదు, మాకు సొంతం లేదు, ఏమి లేదు. కష్టం చేసుకొని బతికేతాను కూడా నా ఒంట్లో బలం లేదు నాన్న. ఇంటి గురించి నేను ఇప్పుడు కిరాయి 2,200 ఉండే, మళ్ళీ 300 పెంచింది ఆమె. రేకుల రూము 2,200 మగ్దూమ్ నగర్ మస్జిద్. ఏం చేయాలి? 2,200 ఉండే, ఎట్లనో జరిపిస్తే మళ్ళీ 300 పెంచింది ఆమె మొన్న కొత్త సంవత్సరం అని. మాకు ఇండ్లు దొరకలేదు, ఏం లేక సింగిల్ రూమ్లు కూడా కిరాయికి. ఏదో మాకు ఇస్తే అంత పుణ్యం ఉంటుందని నేను వచ్చిన. ఇక్కడ పేపర్లు కూడా పట్టుకొచ్చిన, మొన్న కూడా రాపిచ్చిన. నేను కిరాయిల ఇండ్లలో ఉండలేకపోతున్నా, ఏదో తమ్ముడు ఇస్తే ఏదో అందులో నడిపించుకుంటున్నా. బయట పోయి పని చేసే శక్తి లేదు, బలం లేదు నాకు. నేను పడిపోయి కూడా చేతి బొక్క జరిగిపోయింది, కాలు బొక్క జరిగిపోయింది నాది. నా పరిస్థితి చాలా ఇది ఉంది. అట్లా అని అంతే. నాకు ఏమి ఇవ్వలేనా, పేపర్లు తీసుకొని వచ్చిన, ఏం ఇవ్వలేనా. ఇప్పుడు పోతున్నా ఇష్టానికి. ఇప్పుడు మీరు చెప్తే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా కానీ నాకు ఏది కూడా తెలియదు. ఇది ఫస్ట్ ఆఫీస్కి రావడం, అక్కడ నుంచి ఆడుకుంటూ వస్తున్నా నేను ఇట్లా. ఇక మళ్ళీ నాకు తెలియక మీరు చెప్పండి వివరాలు, నేను చెప్తాను. అక్కడ పేపర్లు ఇస్తాను, ఉన్నాయి కూడా పేపర్లు కూడా ఉన్నాయి. మొన్న పేపర్లు కూడా ఉన్నాయి. ఇవ్వండి, మేము అబద్ధం చెప్పము. మళ్ళీ ఫోటోలు ఇచ్చినాం, పేపర్లు ఇచ్చినాం. ఎలక్షన్ ముంగట పేరు వచ్చి మీకు ఫోన్లలో చెప్తామన్నారు, ఫోన్లలో చెప్పలే, ఏం లేదు. అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి కూడా, ఇక్కడ మన షాపునగర్ మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి కూడా చూస్తే ఏం లేదు. నేను చదువుకున్న దాన్ని కూడా కాదు. గట్లా ఇదే ఫస్ట్ నాన్న నేను వచ్చింది, ఇదే ఫస్ట్ నేను. ఇగండి నాకు అర్థం వినబడలేదు. న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నా. జరగాలి నాయన. మా ఎట్లా సొంతలకు ఇవ్వాలి, ఇస్తే వాళ్ళకి దేవుని మొక్కేది. మీ ఇళ్ళకు కూడా మొక్తాము, దేవుని మొక్తాం, ఇళ్ళకు కూడా మొక్తాం, అంతే. జరగాలి మాకు. మా ఎట్లా సొంతలకు గరీబులకు ఇండ్లు ఇస్తే 2 కాళ్ళు మొక్తాం, అంతే నాన్న.
మాకు చేసే సాయం చేస్తే దేవుని మొక్తాం, వీళ్ళని కూడా మొక్తాం మేము. దేవుని కంటే ఎక్కువ మొక్తాం. మా గరీబులకు సాయం చేస్తే అదే చాలా పుణ్యం. మాది రేణుగుంట గ్రామం, మా యాగిరిగుట్ట జిల్లా, రాజపేట మండల్, రేణుగుంట గ్రామం. మేము ఉండేది మేడ్చల్. మేడ్చల్లో 38 సంవత్సరాలు అవుతుంది మేడ్చల్లో ఉండవాటి. మాకు రేషన్ కార్డు సుధా అక్కడ వచ్చింది, అక్కడ తీసేసి మళ్ళీ రేణుగుంట ఊర్లో పెట్టినాం మనం. అయితే దీని మీద ఆధార్ కార్డు పురుపు రేణుగుంట ఉంది కాబట్టి అక్కడ పెట్టినాం. మేము ఉండేది మేడ్చల్లే. మేడ్చల్నే నేను పనిచేస్తాం, మేడ్చల్నే ఉంటుంది. మా పిల్లలు సుధా మేడ్చల్నే పెళ్లి చేసినా మేడ్చల్నే ఉన్నాం. ఇప్పటికీ 38 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఒక 2003లో అంటే 2002లో ప్లాట్ తీసుకున్నాము, 2003లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అది మా తమ్మిని పేరు మీద చేసినాం. మా తమ్మినికి ఒక 3 బిడ్డలు, మా తమ్మికి 4 బిడ్డలు, నాకు ఒక 3 బిడ్డలు, ఒక కొడుకు. దాని ఎలాంటి లేదు. మేము కూలి చేసుకుంటే కిరాయిలకే ఉండిపోతున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళ కూడా కిరాయికే ఉండిపోతున్నాం. నెలకు ఒక 7,000 మాకు కూలి అంతా కొడితే కిరాయిలకే సరిపోతుంది. ఇలా రేకులన్నీ వేసుకొని కనీసం ఇలా రూమ్లన్నీ ఉందామంటే ఇలా ఉన్న రోడ్డు వేసేసి సిసి రోడ్డు. ఆ ప్లాట్ మొత్తం ఏమిలాంటి అంటే ఏం లేకుండా పోయింది. దాని దగ్గర ప్లాట్ కోసం అని పోయి సచివాలయం పోయినాం. మేడ్చల్ మున్సిపాలిటీ అది మనం ఏది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. మొట్టమొదలు ఆడుండే కీసార్లో ఉండే, కీసార్ నుంచి ఇక్కడికి వచ్చింది. అలా పోయినాం, అలా 3 సార్లు పోయినాం. పజావాడు ఉంది కలెక్టర్, పజావాడలో 3 సార్లు ఇచ్చినాం ఈ పజావాడ రిపోర్ట్లు. కానీ పజావాడ పోయినాక మన మున్సిపాలిటీ ఆఫీస్ ఉన్నది, మున్సిపాలిటీ ఆఫీసులో ఇచ్చేసినాం. అల్లకి వెళ్ళిపోయింది, అది మున్సిపాలిటీకే పంపారు. ఇక్కడ సచివాలయానికి వచ్చినాం, సచివాలయం సుధా మున్సిపాలిటీకే పంపారు. కేటీఆర్ కానీ మొట్టమొదటి ఎంకసేరి మన 2003లో మన కేసీఆర్ దగ్గరికి వచ్చినాం. కేటీఆర్ దగ్గరికి వస్తే కేటీఆర్ ఆయన లేడు. ఎలక్షన్ మూమెంట్ అయింది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేశారు, అది మన లీలాపూరి హాస్పిటల్ దగ్గర ఇది ఏమన్నారు ఆ మున్సిపాలిటీ దానికి పంపారు. అక్కడ వయసులో లెటర్ తీసుకొని వచ్చినాం. ఆ లెటర్ ముద్దేరే స్టాంప్ వేసి ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు అలా మన మేడ్చల్ మున్సిపాలిటీ ఆఫీసులో అలా ఇచ్చినాం. సచివాలయంలోకి అలా కొడితే ముద్దేరేసి ఇచ్చారు, అది తీసుకుపోయి అలానే ఇచ్చినాం. ఈ పజావాడు చూస్తే స్టిక్కర్ తీసుకుపోయి చూస్తే అది చూస్తే ఇచ్చినాం. వీళ్ళు చూస్తే అన్ని పజావాడికి అలాగే మున్సిపాలిటీగా పంపారు. ఆ మున్సిపాలిటీలు చూస్తే ఏం చర్య చేసుకుంటలేరు. ఏమన్నా అంటే ఎంఆర్ఓకి లెటర్ పెట్టు, సర్వే చేయించుకో, మీరు చదివేదాకా మేము ఏం చేయలేమంటారు. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి మనం వచ్చేయండు. సరే రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాం, వీళ్ళు పోయి రేవంత్ రెడ్డి వచ్చేయండు. రేవంత్ రెడ్డి చూస్తే ఏం చేసాడు, పజావాడిని భగవద్భవాన్ని తీసేసి పజావాడి చేస్తా అన్నాడు. పజావాడి చేస్తానాక ఒక 2వ సారి వచ్చినాం. ఇక్కడ కలవలేదు. నేను రేణుగుంట నుంచి వచ్చినా రైట్ ఇక్కడనే వండిపోయినాం, కలవలేదు. కలవకున్నా సరే ఆ రోజు నాడు ఇక్కడ వండిపోయినాం. ఏది మాసాంటానికి దగ్గర మన లీలాపూర్ దగ్గర అక్కడ ఉంటాం. అక్కడ మా చెల్లె ఉంటుంది, మా చెల్లె దగ్గర పోయి అక్కడ వండుకొని మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ తెల్లారి సుధా లేడు. మళ్ళీ మేడ్చల్ పోయి మనం శుక్రవారం నాడు వచ్చిపోతే పజావా ఇక్కడ లేడు. అంటే లేకుంటే కలెక్టర్ కాళ్ళకి ఇచ్చిపోవచ్చు, వాళ్ళందరికీ ఇచ్చిపోయాం. కలెక్టర్కి ఇచ్చిపోయినాం మనం. ఏది 29వ తారీఖు. 29వ తారీఖు ఇచ్చిపోతే వెంటనే చేసుకుంటాం. మీకు మాకు ఫోటో తీసుకుంటా అని ఇవ్వాలి, కనీసం ఒక డీరాక్స్ అని ఇవ్వాలి మాకు. అవి ఇచ్చిపోయినాం. మీకు వెంటనే పంపుతాం, మాకు వెంటనే ఏం పంపారు. ఇది 3వసారి. ఇప్పుడు మా ప్లాట్లో రోడ్ వేసిరు, సిసి రోడ్ వేసిరు. ఆ రోడ్డు తీసేయాలి, లేకుంటే మాకు ఆ రోడ్డు లేదు. సరే ఇక్కడ పోతే కిలోమీటర్ నుంచి తిరగాలి, అది దగ్గర అయితే ఒక 30 మీటర్ల దూరమే ఉంటుంది, అది ఇక్కడ తిరగాలి. సరే అది కావాలి, ప్రజలకు న్యాయం కావాలంటే సరే న్యాయం కానీ చేయరు, కాదంటలేం మేము సుధా. కానీ అదన్నా ఇచ్చిపోయిన పక్కన ఇక్కడ ల్యాండ్ ఉన్నది. ఏది మేడ్చల్లో మనం నీళ్ళ ఫిల్టర్ దగ్గర ఇది భైరత లైన్ పక్కన అక్కడ ఉన్నది ఒక 400 గజాలు. సరే అక్కడ ఇచ్చినా సరిపోతుంది మాకు. ఏదో ఇచ్చి మాకు రిజిస్టర్ చేసి మాకు ఇంత ఏదో రేకులు వేసుకొని కానీ ఉండేటానికి చాలా 40 ఏళ్ళ కూడా కిరాయికే ఉంటున్నాం. ఆ కిరాయిలు కట్టలేకుండా నెలకు ఒక 7,000 రూపాయలు ఒక కుటుంబానికి. అంటే మా తమ్ముడు అలాగే మా బిడ్డ ఇలా అందరం ఇక్కడనే ఉండిపోతున్నాం. మా బిడ్డలకు రాసి ఇచ్చినాం చెరు ఒక 50 గజాలు. ఇలా మా తమ్ముని బిడ్డలకు 50 గజాలు, చెరు ఇద్దరికి చెరు 50 అంటే 100 గజాలు ఆమెకు, 100 గజాలు ఈమెకు, 200 గజాలు ప్లాటు అలా రాయించినాం. వాళ్ళకి గొడవ అవుతుంది, అక్కడ ఉండటానికి లేదు, మాకు వేసుకోనికి లేదు, ఎలాంటి సమస్య లేదు. ఇప్పటి వరకైనా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటే మేము ఇచ్చినాం. ఇది ప్రజాసేవ అన్నాడు. ప్రజాసేవని సుధా 29 తారీఖు నాడు ఇచ్చినాం. ఇప్పటి వరకు రెస్పాన్స్ ఎక్కడ లేదు. మళ్ళీ నిన్న పోయి సుధా మున్సిపాలిటీలు అడిగితే మున్సిపాలిటీలు సుధా ఏం లేదు, అక్కడ పోయి నువ్వు ఏమైనా వేసుకో, లేకుంటే ఏమైనా వేసుకో, మేమేం చేయలేదు అంటారు. ఇప్పుడు ఏమని లేదు, ఇవి తీసుకొని పోయి ఇస్తున్నాం. మరి మున్సిపాలిటీ తీసుకొని మాకు ఏమైనా చర్య తీసుకుంటారా? మాకు చర్య తీసుకొని మాకు ఏమైనా మా ల్యాండ్ మాకు ఇప్పిస్తే సరిపోతుంది.